హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వసంత టైలర్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి మగ్గం వర్క్ అంటే ఇది గాజు వర్క్ లాగా ఉంది. కొత్త మోడల్, ఇప్పుడు నడుస్తున్న మోడల్ ఇది. మొత్తం పూసలే ఉన్నాయి. ఎట్లా కుట్టుకోవాలనో ఎట్లా కటింగ్ చేయాలనో రెండు వీడియోలు చూపిస్తాను. కటింగ్ వీడియో చూపిస్తున్నా చూడండి. సేమ్ కొలతలతో బ్లౌజు ఇది. కొలత బ్లౌజ్ తోటి ఎవరికైనా సరే, ఎంత లావుగా ఉన్న వాళ్ళకైనా ఎంత బక్కగా ఉన్న వాళ్ళకైనా ఎవరికైనా సరే ఇలా కొలతలు తీసుకోవచ్చు. పర్ఫెక్ట్గా చూపిస్తా. వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు అర్థమైన విషయం కామెంట్ చేయండి. లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్. లైక్ చేస్తలేరు. ఇప్పుడు వచ్చేసి అది కొలత బ్లౌజు. ఇగో ఇది వర్క్ వేసిన బ్లౌజు. ఇది ఇప్పుడు నడుస్తున్న మోడల్, ఇప్పుడు కొత్త మోడల్. ఇది మొత్తం పూస, గాజు పూస ఉంటుంది కదా, గాజు పూస. ఒక్క దగ్గర కూడా దారం లేదు, మొత్తం గాజు పూసనే ఉంది. ఇది ఒక్క పూస ఇరగకుండా, మన సూది ఇరగకుండా పర్ఫెక్ట్గా చూపిస్తా. కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ. కటింగ్ చూపిస్తున్నా చూడండి. ఇది ఎక్స్ట్రా క్లాత్ కట్ చేస్తున్నా నీట్గా. ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే నీట్గా కట్ చేసుకోవాలి. నీట్గా కట్ చేసుకుంటే మనకు కుట్టుకోవడానికి ఎంత అవసరమో అంత. ఎందుకంటే ఇది వేరేలాగా అన్ని మగ్గం వర్కులు చూపించాను, కానీ ఇది ఒక సపరేట్గా. ఇది ఎందుకంటే నాకు కూడా కుట్టడానికి ఇబ్బంది, కటింగ్ చేయడానికి ఇబ్బందిగా అవుతుంది. మీరు చూపిస్తా చూడండి. ఇప్పుడు మొత్తం పూసనే ఉంది. ఇది సన్నం ఉంది కాబట్టి మీకు కనిపిస్తలేదు. గాజు పూస ఇప్పుడు కొత్తగా ఇదే ట్రెండింగ్ ఉంది. ఇది 4 మడతలు పెట్టా. రెండు చేతులు 4 మడతలు పెట్టా. ఇక కొలత బ్లౌజ్ తోటి ఈ విధంగా. ఇక్కడ ఆపించి ఎక్కువ, ఇక్కడ ఆపించి ఎక్కువ. ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. నీట్గా ఇట్లా కట్ చేసుకోవాలి. మనకు రౌండ్ షేప్ కట్ చేసుకోవాలి. చూడండి, మీకు సింపుల్గా అర్థమవుతుంది. లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. మధ్యలో ఎక్కడ ఆఫ్ చేయకండి. 2 చేతులు రెడీ అయినాయి. ఇప్పుడు వెనుక భాగం, బ్యాక్ పార్ట్ అంటారు కదా, ఒకరొకరు ఒక విధంగా పిలుస్తారు. నాకు వచ్చిన విధంగా మీకు చెప్తున్నాను. నేను కుట్టేదే మీకు చూపిస్తాను. నేను కట్ చేసేది, నేను కుట్టేది. ఇప్పుడు ఇది వచ్చేసి ఈ విధంగా 2 సేమ్ ఉన్నాయా లేవా, లోపల బయట చూసుకోవాలి. చూసుకొని 2 కింద మీన సేమ్ ఉంటే ఇగో ఈ విధంగా ఈ పొడవు ఎలా చూసుకోవాలి. ఇట్లా మడత పెట్టాను కదా మధ్యలకు, పొడవు కొలత షోల్డర్ పట్టుకొని ఇంకా టక్స్ పట్టుకొని ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. పైన ఎక్కువ పెట్టుకోవాలి. ఎందుకంటే పూసలు కదా, మనం కొంచెం దగ్గరికి పోయినా కానీ సూదిరుగుతుంది. వెడల్పు కొలత ఈ విధంగా నీట్గా రౌండ్ షేప్ కట్ చేసుకోవాలి. సంఖ రౌండ్ అయితే కరెక్ట్ కట్ చేయాలి. లైక్ చేయండి. చాలా వరకు లైక్ చేస్తలేరు, చూడండి. లైక్ చేసి చూడండి. ఇప్పుడు మనము ఈ గల్లు ఏదైతే ఉందో అది విడదీసి కట్ చేయాలి. మడత పెట్టి ఎట్టి పరిస్థితిలో కట్ చేయకండి. మర్చిపోయి కూడా మడత పెట్టి కట్ చేయకండి. ఎందుకంటే కింద కట్ అయిందనుకో, మనం ఇన్ని వేలు 5,000 పెట్టి 6,000 పెట్టి వర్క్ వేపించి టైం వేస్ట్ అవుతుంది. ఏంటికి వనికి రాకుండా పోతుంది. విడదీసి కట్ చేయాలి గల్ల మాత్రం. ఇప్పుడు ముందు భాగం ఇగో ఈ మడత ఒక్కొక్కటి కూడా కట్ చేసుకోవచ్చు. 2 ఒక దగ్గర పెట్టి కూడా కట్ చేసుకోవచ్చు. ఇగో ఇది పెట్టి సేమ్ క్రాస్ కటింగ్. అది ఎట్లుందో అట్లా మనకు తెలిసిపోతుంది. గల్ల వచ్చేసి ఒక 5 ఇంచులు అయితే సరిపోతుంది. గల్ల వెనక అంత గల్ల అవసరం లేదు, ముందు కదా. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇట్లా గుర్తు పెట్టాలి. సేమ్ ఇక క్రాస్ చూపించాను కదా, నేను ఏ విధంగా చూపించాను అదే విధంగా మీరు 2 ఒక తాన పెట్టి 2 ఒకేసారి వస్తాయి. ఇవి ఇట్లా 2 ఒకేసారి ఈ విధంగా చుట్టూ గల్ల వర్క్ కాడ మాత్రం ఒక ఆపించి కంటే ఎక్కువనే ఉంచాలి. ఎందుకంటే పూస వర్క్ ఇది, దారం వర్క్ లేదు మొత్తమే. అందుకనే చెప్తున్నా. మరి దారం వర్క్ ఉంటే కుడుతుంటే కలిసిపోతుంది, కొంచెం సూదిరిగే ప్రాబ్లం ఉండదు. నీట్గా సింపుల్గా మీకు అందరికీ మిషన్ ఉన్న వాళ్ళందరూ టెన్షన్ పడకుండా కట్ చేసే విధంగా చూపిస్తున్నాను. ఇది ముందు భాగం 2 ఒకేసారి వస్తాయి. కింద పైన ఆపించి లోతులు కూడా కట్ చేసుకోవాలి. ఏమైనా ఎక్కువ తక్కువ అనిపిస్తే కట్ చేసుకోవాలి. నీట్గా రెడీ అవుతుంది. ఇప్పుడు షేప్ బెల్ట్ అంటారు, క్రాస్ పట్టీలు అంటారు, షేప్ బెల్ట్ అంటారు. ఒకరొకరు ఒక విధంగా పిలుస్తారు. లైక్ చేయండి, పక్కన బెల్ నొక్కండి. ఎట్టి పరిస్థితుల్లో మీరు లైక్ చేయకుండా చూస్తున్నారు ఫ్రెండ్స్. లైక్ చేసి చూడండి. ఇవి షేప్ బెల్ట్ 2. ఇప్పుడు వచ్చేసి ముందు భాగం వెనుక భాగం షేప్ బెల్ట్. చేతులు కట్ చేసాం కదా. ఇప్పుడు ఉతికి ఆరబెట్టుకున్న లైనింగ్ మడత వేసి పెట్టుకోవాలి. ఉతికి ఆరబెట్టి మడత వేసి పెట్టుకోవాలి. మీటర్ లైనింగ్. కొంచెం లావుగా ఉన్న వాళ్ళ మధ్యలో లావు కాదు, మరి బక్కగా కాదు, మధ్యలో వాళ్ళకి ఇది. లావుగున్న వాళ్ళకైనా బక్కగున్న వాళ్ళకైనా ఎవరికైనా సేమ్ కటింగ్, కాకపోతే క్లాత్ ఎక్కువ పడుతుంది.
ఎవ్వరి కొలత ఆళ్ళకు కట్ చేయొచ్చు. నీట్గా కట్ చేయడం మీకు ఎలానో పూసలు ఉంటాయి కాబట్టి భయపడతారు, ఇన్ని వేలు పెట్టి మేము పాడు చేసుకుంటామేమో అనే టెన్షన్ మీకు ఉంటుంది. అది ఏ టెన్షన్ లేకుండా ఈ విధంగా కట్ చేసుకుంటే మీ బ్లౌజు మీరు ఒక్క బ్లౌజు 2 రోజులైనా, రాని వాళ్ళు ఉంటారు కదా, ఒక్క బ్లౌజు 2 రోజులైనా కుట్టుకోవచ్చు. మన బ్లౌజు మనం కుట్టుకుంటేనే మనం వేరే వాళ్ళకి కుడతామనే పర్ఫెక్ట్గా మనకు మైండ్లో ఫిక్స్ అవుతుంది. ఇప్పుడు ఈడ పీస్ సరిపోలేదు, ఈడ 2 పీసులు అతికిస్తే సరిపోతుంది. సంక పేలికలు అంటారు కదా, నేను 4 కాకుండా 2 చూపించాను మీకు, 2 వేయొచ్చని. ఇప్పుడు ఇది కూడా ఎక్కువ తక్కువ పెడుతున్నా, ఎందుకంటే లావు ఉన్నందుకు కొంచెం క్లాత్ సరిపోదు, ఉతికినందుకు దగ్గరికి గుంజుతుంది కాబట్టి ఇట్లా ఎక్కువ తక్కువ కూడా మడత పెట్టుకోవచ్చు. వెనుక భాగం పెట్టి ఇలా కట్ చేసుకొని మనకి ఇక్కడ ఏడైతే ఈ పీస్ సరిపోతలేదో ఒక దగ్గర తక్కువ మడత పెట్టాము చూడు, అక్కడ ఒక పీసెస్ అతికించుకుంటే క్లాత్ అతికించుకుంటే సరిపోతుంది. అందుకని ఇలా మడత పెట్టి కూడా కట్ చేయొచ్చు అని మీకు. రాని వాళ్ళైనా వచ్చిన వాళ్ళైనా ఇలా కూడా మడత పెట్టుకోవచ్చు. లైనింగ్ చాలా ఇబ్బంది పడుతుంటారు, సైడ్లో కుట్లల్లో బట్ట సరిపోదని, క్లాత్ ఇక్కడ సరిపోదని అక్కడ సరిపోదని. మీటర్ క్లాత్ అయినా ఇలా కూడా కట్ చేసి ఇక్కడ ఒక పీస్ అతికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ మూల నుంచి ఈ మూలకు ఇలా మడత పెట్టుకొని క్రాస్ కటింగ్ సేమ్ ఇలా సేమ్ నేను ఎట్లా మడత పెట్టానో అదే విధంగా ఎక్కడొస్తుందో 1-2 సార్లు ఆలోచించి ఈ విధంగా కట్ చేసుకోవచ్చు. 2 ఒకేసారి వచ్చేటట్టు చూసుకొని ఎక్కడ కూడా అతుకు లేకుండా నీట్గా కట్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, మీకైతే అర్థమవుతుంది అని అనుకుంటున్నాను. ఎంతవరకు అర్థమైంది, ఏం అర్థం కాలేదు కామెంట్లో తెలియజేయండి, ఎంబడే రిప్లై ఇస్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, లైక్ చేసి చూడండి. లైక్ అయితే చేస్తలేరు, చాలా వరకు చూస్తున్నారు వదిలేస్తున్నారు. లైక్ చేయండి ఫ్రెండ్స్. కొంచెం ఎంబడెంబడి వీడియోలు పెట్టలేకపోయాను, కొంచెం హెల్త్ ప్రాబ్లం వలన. ఇప్పటి నుంచి పెడతా, చూడండి. నాకు వచ్చింది మీకు నేర్చుకుంటారనే అనుకుంటున్నా. ఇక్కడ ఒక పీస్ తక్కువ పడ్డది కదా మనకు వెనుక భాగానికి, ఇక్కడ నేను కట్ చేసి చూపిస్తున్నాను చూడండి. మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, ఎక్కడైతే ఇంత ముక్క సరిపోతుందో చూసుకొని, అంత తెలియకుండా అయితే ఏం ఉండం కదా, ఇలా కట్ చేసుకునవచ్చు అని మీకు చూపిస్తున్నా. ఇక్కడ ఒక పీస్ పట్టింది, చేతులకు 2 పీసులు పడతాయి అంతే. ఈ లైనింగ్ ఎవరికైనా సరిపోదు, ఉతికేటల్లకల్లా మనకు నీళ్ళలో గుంజుతుంది. ఉతికితే ఏమవుతుంది అంటే నీళ్ళలో గుంజితే మనకు ఇలా కట్ చేసుకోవచ్చు. ఇది సేఫ్ బెల్ట్, ఈ బెల్ట్కు పెట్టుకోవచ్చు. మనకి ఎక్కడ పీసులు ఎక్కువ క్లాత్ ఉంటుందో మనం అది చూసుకొని సరిపెట్టుకోవాలి. 2 పీసులు అతికిస్తే మనకి ఈ బెల్ట్ సరిపోతుంది, ఒకటి సరిపోయేలా లేదు, కొంచెం అతికియవలసి వస్తుంది. తర్వాత ఇప్పుడు మనకి ఇది అయిపోయినాక ఉక్సుల పట్టి కాజల పట్టి ఉంటుంది కదా, అది కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇవి సంక పేలికలు అంటే చేతులకు 2 పీసులు అతికిచ్చేటివి. ఇది ఈ బెల్ట్. ఇప్పుడు ఉక్సుల పట్టి కాజల పట్టి సేఫ్ బెల్ట్ ఇక్కడ కట్ చేస్తున్నాను నేను 2 పెట్టి. మనకి ఎక్కడైతే సేఫ్ బెల్ట్ కూడా సరిపోతలేదు ఒకటి, ఆ సరిపోని దగ్గర మనకు పీసెస్ అతికించుకోవచ్చు. ఈ విధంగా అతికించుకోవచ్చు. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ ముక్కలు 2 ఒక దగ్గర పెట్టి ఇలా కట్ చేసుకొని ఇక్కడ 2 ముక్కలు అతికించుకుంటే సరిపోతుంది. ఎందుకంటే కొంచెం లావు ఉన్న వాళ్ళకి ఇలాంటి ముక్కలు అతికేయవలసిందే, తప్పదు. ఇప్పుడు వచ్చేసి మనకు ఎక్కడైతే ఈ బెల్ట్కి తక్కువ వచ్చిందో ఆ తక్కువకు ఈ పీస్ అతికించుకోవచ్చు అని నేను చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఉక్సుల పట్టి కాజల పట్టి 2 మనకి ఎక్కడైతే పీసెస్ మిగిలినయో చూసుకొని 1-2 సార్లు చూసి ఇలా కూడా కుట్టుకోవచ్చు. ఉక్సుల పట్టి కాజల పట్టి ఇలా అతికించుకోవచ్చు. చూడండి, లైక్ చేసి చూడండి. చాలా వరకు అయితే లైక్ చేస్తలేరు. మీ లైక్ వలన మీలాంటి ఇంకా కొంతమంది నేర్చుకునే అవకాశం ఉంది కాబట్టి మరీ అడుగుతున్నా, లైక్ చేసి చూడండి. మొత్తం కటింగ్ చూపించాను కదా, మీకు నచ్చిందని అనుకుంటున్నా. మీరు కూడా ఇలాంటి బ్లౌజులు ఉంటే కట్ చేసుకొని కుట్టుకోండి. చూడండి ఫ్రెండ్స్, మొత్తం కటింగ్ అయిపోయింది ఇంతవరకే.